జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పాడన్నారు. నటసింహం బాలయ్యను కూడా కలవబోతున్నాడు అన్నారు. తీరా చూస్తే విశ్వక్సేన్ కి కథ చెప్పాడట పూరి. ఇందుకీ పెద్ద హీరోలు ఛాన్స్ ఇచ్చినా కానీ పూరి దారి తప్పుతున్నాడా? లైకా ఫ్లాప్ తో అడ్రస్ లేకుండా పోయిన దర్శకుడు పూరి జగన్నాథ్. అయినా ఈ డైరెక్టర్ కి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య పిలిచి ఆఫర్లు ఇచ్చారు. అయినా నో యూజ్ అని ప్రచారం జరుగుతోంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్లీ వెలిగిపోయిన పూరి లైగర్ తో దారి తప్పాడు. చిరు, బాలయ్య ఇద్దరూ ఆఫర్లు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదట. దీంతో మళ్లీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ప్లానింగ్ అన్నారు. తీరా చూస్తే అది డౌటే అని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అనగానే ఏంటి, చిరు, బాలయ్య ఇచ్చిన ఆఫర్స్ ని పూరి వదిలేశాడా అన్నారు. నిజానికి ఈ ఇద్దరు హీరోలకి కథ చెప్పి ఇంప్రెస్ చేయలేకే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ప్లాన్ చేశాడు పూరి అంటూ ప్రచారం పెరిగింది. ప్రెజెంట్ పూరి ఫోకస్ షిఫ్ట్ అయిందట. విశ్వక్సేన్ తో ఓ సినిమా ప్లాన్ చేశాడట. ఆల్రెడీ విశ్వకి కథ చెప్పాడంటే పూరి. దీంతో చిరు, బాలయ్య, రామ్ ముగ్గురుతో సినిమాలు సైడ్ ట్రాక్ లోకి వెళ్లినట్టే అంటున్నారు. దస్కి దమ్కితో డీలా పడ్డ విశ్వక్సేన్ కొత్త సినిమా చేయబోతున్నాడట. పూరి కథకి కనెక్ట్ కావడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. మొత్తానికి పూరి పెద్ద హీరోలను ఇంప్రెస్ చేయలేక కుర్ర హీరోతో సరిపెట్టుకుంటున్నాడట.